ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఈ పౌలుకట బలహీనత ఉందట. దాని పేరు ముళ్ళు, దాని పేరు జబ్బు. ఆ జబ్బు వచ్చినప్పుడల్లా చల్లడిల్లిపోయేవాడు. ఆ తర్వాత తన జీవితంలో ఇక శక్తిహీనుడైపోయి ఏమి చేయలేనివాడిగా మిగిలిపోయేవాడు. కానీ ఆకాశమందున దేవుడు చాలాసార్లు అతను చూస్తూనే ఉన్నాడు. అతన్ని గమనించి ఒక రోజున మోకరిని పౌలు అడుగుతాడు కదా, అయ్యా నాలో ముళ్ళు ఉందయ్యా, నేను బలహీనమైపోతున్నానయ్యా, సాతాను దూతలాడిదిలాగా నన్ను వెంటాడుతుందయ్యా, నేను బలహీనుడిని అయిపోతున్నానయ్యా, నేను ఎందుకు ఇంత బలహీనుని అయిపోతుంటే ఈ బలహీనతలో చూసిన సంఘం ఏమనుకుంటారు? అపోస్తలుడైన పౌలుకే బలహీనతలు తప్పలేదు అంటారుగా, దయచేసి నన్ను కనికరించవా అంటూ ప్రార్థన చేసి మనసారా కోరుకున్నది ఏమిటంటే నాలోని ముళ్ళును సాతాను దూతను నాకున్న బలహీనతను తీసివేయండి అని ఆయన పాదాల దగ్గర మొర్రబెట్టి ఏడ్చాడు. ఆయన నోరు తెరిచి అన్నాడు, పౌలు నేనంతా ఎరిగిన వాడను, కానీ నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో నా కృప నీ మీద కొమ్మరిస్తా. నా కృప ఒక్కటి నీకు చాలయ్యా, నా కృప ఒక్కటే నీకు చాలు. నువ్వు ఎంత బలహీనుడు అవుతావో కృప అంత వేగంగా నీ మీదకు వస్తుంది. బలహీనతల మధ్యలో కృప నిలబడిపోతుంది. ఆ తర్వాత నీవు బలమైన వ్యక్తిలాగా సాగుతావు, నా కృప నీకు చాలు అన్నాడు. ఇక పౌలు ఏమీ మాట్లాడక మౌనంగా తలదించుకొని అలాగే నాయన అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలో ఒక్క విషయం మనం గమనించాలి. ఇతడేమో బలహీనుడిని అవుతున్నాను, నేను బలహీనుడను, చేతగాని వాడిని అవుతున్నాను, ప్రసంగం చేశాను కానీ నా బలహీనతలు సంఘానికి కనబడుతున్నాయి, నేను రోగిగా ఉన్నాను, అనేకుల్ని స్వస్థ ప్రార్థన చేస్తే బాగుపడ్డారు, నేను రోగినై ఉన్నాను, సాతాను నాలో ముళ్ళులాగా వాడు గుచ్చుతూ వాడు ఉంటున్నాడు, ఆ దూత నా దగ్గర ఉండకూడదయ్యా, ఈ ముళ్ళు నా దగ్గర ఉండకూడదయ్యా, ఆ బలహీనత నాకు ఉండకూడదయ్యా అని ఆశపడ్డాడు. సహజమేగా, మనమైనా ఆశపడతాంగా. మనం బలహీనులుగా ఉండాలని ఎప్పుడూ కోరుకోము, బలహీనతలో ఉండాలని ఆశపడం. కానీ ఆకాశమందున దేవుని ప్రణాళిక ఏమిటంటే మనల్ని అప్పుడప్పుడు దేవుని కృప రుచి చూపిస్తాడు. దేవుని కృప ఎంత గొప్పదో నేర్పిస్తాడు. ఆయన కృప వస్తే ఎండిపోయిన గడ్డి పరికలాగా బలహీనుడమైన నిన్ను ఎంత గొప్ప సాధనంగా మారుస్తాడో నీకు నేర్పిస్తాడు, నాకు నేర్పిస్తాడు. నిజంగా ఆ ఒక్క మాట, నా కృప నీకు చాలును. మీకు ఇంకో మాట చెబుతాను. మీలో చాలామంది గిద్యోని చరిత్ర చదివారు. న్యాయాధిపతుల గ్రంథం 6, 7 అధ్యాయాల్లో రాయబడిన చరిత్ర నేను చెబుతున్నాను. ఆ రోజున దేవుడు మాట్లాడుతుంటే గిద్యోని అంటాడు కదా, నేనా, నా కుటుంబమా, నా వంశమా, నా గోత్రమా, ఇంతమంది ఇశ్రాయేలుని కాపాడటానికి నేనెందుకు పనికొస్తా? అసలు నేను ఎలా సరిపోతా? నా వంశమేమైనా గొప్పదా? నాకు ఆ ఔన్నత్యం ఏమైనా ఉందా? నేనేదో భయపడిపోయి గానుగ చాటున గోధుమను దొళ్ళగొట్టుకుంటున్నాని అని దేవుని దూతతో తూటిగా సమాధానం చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు చక్కగా మాట్లాడంటాడు, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు బలహీనుడవైనా, పిరికివాడవైనా, ఆఖరివాడవైనా, నీ వంశం ఎన్నిక లేనిదైనా
నేను నీ చరిత్ర సృష్టించబోతా ఉన్నా. నీ ద్వారా బలమైన కార్యాలు జరగబోతా. అనేకుల జీవితంలో విప్లవాత్మక కార్యాన్ని ప్రభు చేయబోతుండగా నా దేవుడు నీ బలహీనతలో జోక్యం చేసుకోబోతున్నాడు. నీ బలహీనతలో ఈ చేయిని పెట్టబోతా ఉన్నాడు. నువ్వు బలహీనుడు అయితే ఆయన హస్తం నిన్ను బలపరచబోతా. ఇన్ని చెప్పాక ఆఖరి వాడిని యుద్ధం నేర్పరి తెలీదు, నా గోత్రం ఏమిటి, నేనేమిటి అన్నాక ఆయన ఏమన్నాడు తెలుసా? అయిననేమి ఏమన్నాడు? అట్లా అంటున్నావు, అయిననేమి? నువ్వు బలహీనుడు కానీ నేను కాదుగా. నీ బలహీనతలని చెప్పి నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, నేను బలవంతుడిని ఇక్కడ ఉన్నాను కదా. అయిననేమి? నువ్వు ఎండిపోయిన గడ్డివైనా, ఎందుకు పనికిరాని వ్యక్తివైనా, చింపివేసిన ఇస్త్రవైనా, నిరాకరించబడిన వ్యక్తివైనా, తృణీకరించబడిన వ్యక్తివైనా, అయిననేమి? నా కృప నిన్ను ఆవరించబోతా ఉంది. నా శక్తి నిన్ను కమ్మబోతా ఉంది. నిశ్చయముగా నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. చిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? ఆ మాటలు విన్నాక ఓ చక్కని మాట అన్నాడు అతను. ఏమన్నాడో తెలుసా? నేను అర్పణ తెచ్చేంతవరకు ఇక్కడే ఉండు అని. వెళ్ళాడు, అర్పణ తీసుకొచ్చాడు. అర్పణ తీసుకొచ్చేంతవరకు దూత అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అర్పణ తెచ్చి ఆ బండ మీద పెట్టాడు. పెట్టగానే దేవుని దూత కర్రను అట్లా తాకితే బండలోని అగ్ని వచ్చి దీన్ని తగలబెట్టింది. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు నిన్నటి దాకా బలహీనుని అన్నాడు, చెట్టు కింద ఉండేవాడిని, గానుగ చాటును ఉండేవాడిని అన్నాడు, నాకు ధైర్యం లేదు, నా వంశం గొప్పది కాదన్నాడు, మాలో సమకుడు ఎవరూ లేడు, సమరం యుద్ధం చేయడానికి సరిపోయిన వాడు లేడు. బలిపీఠం దగ్గరకు వెళ్ళాడండి. అక్కడ అర్పణ అర్పించి అక్కడ పెట్టాడు. అర్పణను వచ్చి అగ్ని తాకింది. నీ జీవితంలో దేవుని కృప నిన్ను ఎప్పుడు ఆవరిస్తుంది? బలహీనుడమైన నీవు బలవంతుడు ఎప్పుడు అవుతావు? దానికి కారణం ఏమిటో తెలుసా? మొదట నీవు బలిని సిద్ధం చేసుకురావాలి, అర్పణను సిద్ధం చేసుకురావాలి. తీసుకొచ్చాక తిన్నగా ఆయన పాదాల మీద బండ మీద పెడితే, తెచ్చావా? అంగీకరించాను. తెచ్చావా? నీకు మేలు చేస్తాను. తీసుకొచ్చి అర్పణ పెట్టావుగా, ఇక వెళ్ళు అనలా. నేను నిన్ను అంగీకరించాను అనడానికి ఆనవాలు చూపిస్తున్నా. బండను అలా తాకాడండి. నెమ్మదిగా అగ్ని రగిలింది. అర్పణ మొత్తం కాల్చివేయబడింది. దేవుని అగ్ని ఎవరిని తాకుతుందో, దేవుని అగ్ని ఎవరి పట్ల కార్యం చేస్తుందో ఓహమించిన కార్యాలు జరగబోతున్నాయి. మొదట దేవుడిని అంగీకరించునగాక, నీ అర్పణను అంగీకరించునగాక, నీ కోరికను అంగీకరించునగాక. నేను బలహీనుడు అన్నావు. ఆ బలహీనుడు అన్న మాట అర్పణ అంగీకరించిన మరుక్షణమే నేను బలహీనుడినే ప్రభు అనలేక ఊరి మీదకి వెళ్ళాడు. జనాన్ని పోగు చేశాడు. వాళ్ళ విగ్రహాన్ని తగలబెట్టేసి కార్యం చేశాడు. తర్వాత యుద్ధానికి బయలుదేరాడు. తన జీవితంలో గొప్ప సూచన చూడాలనుకున్నాడు. కళ్ళంలోకి వెళ్ళి గొరువెచ్చు పెట్టి ప్రార్థన చేసి సూచన చూచాడు. ఇవన్నీ నేను ఎందుకు మీ జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఎప్పుడు బలహీనం అవుతామో ఆయన అప్పుడు బలవంతుడిగా కార్యం చేస్తాడు. నీవు అలాంటి కార్యం పొందాలి అని అనుకుంటే నీవు దేవుని దగ్గరికి నీ అర్పణ ఉందే, విరిగి నలిగిన నిన్ను నీవు నలగగొట్టుకొనినా, నువ్వెవరివో తెలుసా? అయ్యా నా అర్పణ తీసుకొస్తానయ్యా, నా అర్పణ నీ బండ మీద పెడతా. దీనికి దేవుడు అర్పణ అంగీకరించుడు అనే దానికి ఆనవాలుగా అగ్ని బయలుదేరింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సేవకుడైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా ప్రతిరోజు బండలోని అగ్ని నిన్ను తాకునగాక, బండలోని అగ్ని రోజు నిన్ను కాల్చునగాక. ఈ రోజున నీ బలహీనతల యందు ఆయన బలమైన కార్యాలు జరిగించాలి అనుకుంటే అర్పణ తెచ్చింది ఎంత గంపలో పెట్టుకొచ్చాడట. అక్కడ రాసింది గంపలో తెచ్చి పెట్టాను అన్నాడు. దేవుడు ఎంతటి వాడు? దేవుని ఔన్నత్యం ఎంత? ఆయన ఆస్తి ఎంత? ఆయనకి ఏం అర్పించగలం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి బిస్కెట్ మొక్క ఇచ్చినట్టు ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? అర్పణ కాదు ముఖ్యం. నీవు చిన్నదైనా పెద్దదైనా విరిగి నలిగావు కదా, ఆ జీవాన్ని చంపి తెచ్చావు కదా, తీసుకొచ్చి పెట్టావు గనక ఇప్పుడు నేను నా అగ్ని చేత నిన్ను కాల్చబోతున్నా, నీ అర్పణలు అంగీకరించబోతున్నా. చేతులు జోడించి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, అగ్ని మిమ్మల్ని ప్రతిరోజు కాల్చునుగాక. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో అనుదినం అగ్ని చేత కాల్చబడుతూ ఉంటే ఇక ఆయన ఇస్తాడండి ఆ ధైర్యం. జనాన్ని పోగు చేసుకుని వెళ్ళాడు. 10,000 మందిని తీసుకెళ్ళాడు. దేవుడు అన్నాడు, ఎందుకు ఇంతమందిని తీసుకొచ్చావు అన్నాడు. అలా కాదయ్యా,
అందరు నీళ్ళ దగ్గర తీసుకుపద నేను పరిశోధిస్తానంటే ఇంచుమించు అందరూ పోయారు. ఒక 300 మంది మిగిలిపోయారు. మొదటి గుంపు ఏమో భయపడిపోయారు. రెండో గుంపు ఏమో 10 మందిలో కూడా అందరూ పోతే 300 మంది మిగిలారు. ఒక్కసారి అవాక్క ఇలా చూశాడు, ఇంత చిన్న మందితో అంత యుద్ధం నేను ఎక్కడ చేయను? ఎంతమంది 300 ఉన్నారు. మొదటేమో వేల కొంది 25,000 వచ్చారు. తర్వాత 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు 300 మంది ఉన్నారు. ఆయన ఏమంటాడో తెలుసా? నాకు ఎవరు కావాలో తెలుసా? నేను నడిపించే నడిపింపులో లోబడే 300 మంది చాలు, నువ్వు ఎక్కడికైనా జయం పొందబోతున్నావు. అంటే నువ్వు ఎంత బలహీనుడు అవుతావో అంతగా నా బలం నిన్ను ఆవరించబోతావు. మనం కొన్నిసార్లు లెక్కలు వేస్తాం. 10 మంది ఉంటే జరుగుద్దండి, కనీసం 25,000 ఉంటే కరుగుద్దండి, అంత స్థలం ఉంటే పర్వాలేదండి, ఇంతమంది మనకు ఉంటే బాగుండనండి. మనకి జనాభా లెక్క స్తోమత లెక్క వేస్తుంటాం. కానీ దేవుడు అంటాడు, నాకు జనాభా లెక్క అక్కరడా, స్తోమత అక్కరడా, స్థితి అక్కరడా, పరిస్థితులు ఎలా అని నాకు అక్కరడా. నేను చెప్పినట్టు వంగగలిగి నీళ్లు తాగేవాళ్ళు కావాలి. నేను చెప్పినట్టు పిరికితనానికి దూరంగా ఉండేవాళ్ళు నాకు కావాలి. ఆ పై వాక్యాలు చదివితే భయపడే పిరికి వారందరూ వెళ్ళిపోయారు. ఈ రోజున నిన్ను ఒక గొప్ప యోధుడిగా ప్రభు వాడుకోబోతున్నాడుగా. వాడుకోబోతున్న వేళ నువ్వు గమనించాల్సింది ఏమిటో తెలుసా? నీలో ఆయన చూస్తాడట, వీరికి పిరికి ఆత్మ ఉన్నదా? చదవండి న్యాయాధిపతుల గ్రంథంలో 7:3. ఎవడు భయపడి వణుకుచున్నాడు, భయపడి వెళ్ళిపోయేవాడంతా వెళ్ళిపోండి. ప్రభుకి ఎవరు కావాలి? భయపడని ధైర్యవంతులు కావాలి. ఇప్పుడు దేవుడు నిన్ను బలపరచాలన్నప్పుడల్లా నువ్వు చాలాసార్లు వాక్యం పట్టుకుని ఎరగదీసేసావు. ప్రభువా నాపై నీ శక్తిని నింపయ్యా, నేను బలహీనుడనయ్యా అంటూ ప్రార్థనలో దీర్ఘాలు తీసాం. కానీ ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? నీవు దేవుని సందులో పిరికాత్మ నుంచి బయటపడిన వాడవై ఉండాలి. మనం పిరికాత్మ పొందాలా? దత్తపుత్రాత్మ పొందాం. మనం ధైర్యవంతులుగా ఉండాలి. ఆ తర్వాత రెండో పరీక్షలు ఏం చేశాడో తెలుసా? నీళ్లు తాగటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని లెక్క చూశాడు. వాళ్ళని లెక్క చూసి అక్కడ ఏమన్నాడు తెలుసా? 5వ వాక్యం, కుక్క గతికినట్టు కొంతమంది గతికారట, వాళ్ళను కూడా వేరు చేయన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? గతికిన వారి లెక్క 300 మంది. ఇప్పుడు కావాల్సింది ఎవరో తెలుసా? యుద్ధానికి పనికొచ్చేవాళ్ళు కావాలి, సాతాను మీద జెండా ఎగరవేయవలనే వాళ్ళు కావాలి. వాళ్ళకు నా కృప అనుగ్రహిస్తా. మొదలుగా నీ జీవితంలో ఎంత బలహీనుడు అయినా నీవు విరిగిన వ్యక్తివై బలిపీఠం మీద ఉంటే అగ్ని చేత రోజు నిన్ను కాల్చునుగాక. నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని సేవలో బలంగా పరిచర్యలో కుటుంబంలో అన్నిట్లో వర్ధిల్లాలి అంటే నీవెవరవు? భయపడే పిరికాత్మ కలిగిన వాడవైతే పరికిరావు, వెళ్ళిపో. ఒకవేళ కుక్కలాగా గతికితే నువ్వు వెళ్ళిపో. చేత్తో గతికిన వాళ్ళ లెక్కను చూసి అంటాడు, పదండి మనం వెళదాం. ఎంత బలమైన కార్యం జరిగిందండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ వేళ మనం సంఘంలోనే ఉంటాం, సహవాసంలోనే ఉంటాం. అక్కడ 3 గుంపులు వాళ్ళు ఉన్నారు. ఒకడేమో పారిపోయే పిరికి బందరు, రెండవదేమో కుక్కలాగా గతికేవాడు, మూడవది చేతికి అందించి గతికేవాడు. ఈ లెక్కను చూసి ఆకాశమందున దేవుడు అంటాడు, ఇట్లాంటి 300 చాలు, ఈ 300తో నేను గొప్ప కార్యం చేయబోతాను. ఈ రోజున నీ సామర్థ్యం, నీ తలాంతు, నీ గొప్పతనం, నీ యొక్క చదువు, సంస్కారమైన అక్కరడా దేవుని కొలతకు నువ్వు సరిపోయిన వాడవై ఉండాలి. తర్వాత యుద్ధానికి తీసుకుని వెళ్ళటం, వాళ్ళు వెళ్ళి కుండలు బోరలు అగ్ని తీసుకుని వెళ్ళి యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించారు. ఇది నేను వేరే మీకు చెప్పనక్కరడా. ఈరోజు వినబడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు ఆయన కృప నిన్ను బలపరచబోతుంది. బలమైన కార్యాలు జరుగుతాయి. ఒక్క క్షణం మీరు ఆగి ఆలకించండి. మనం ఎంతసేపు నేను బలహీనుడను అంటూ మన జీవితంలో బలహీనుడం అవుతున్నాం. ఆయన ఒకే మాట చెప్పాడు, ఆ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడునుగాక. ఏమిటా వాగ్దానం? నా కృప నీకు చాలును. అమ్మా, నా కృప నీకు చాలును దేవుడు అంటున్నాడు. ఇక నీ జీవితంలో ఎదురులేని జైత్రయాత్ర చేయబోతున్నా. మరొక మాట కూడా చెబుతాను. మన వ్యక్తిగత జీవితంలో దేవుని చేత బలపరచబడాలి అంటే ఏం చేయాలి? చిన్నగా దావీదు దగ్గరికి వెళతాం. దావీదు 5 రాళ్ళు తీసుకున్నాడని, అతడేమో ఎత్తడి బాగు తీసుకున్నాడని, అతడేమో ఎత్తరని, మనవాడేమో పొట్టివాడని, ఇన్ని బాగానే ఉన్నాయి. అసలు జయం పొంది శత్రు మీద జెండా ఎగరవేసి, నేను గొర్రెల కాపరనే, నేను చిన్నవాడనే, కానీ నా దేవుడు నన్ను బలపరచబోతున్నాడు. ఇది ఎలా సాధ్యం? అక్కడ ఒకే మాట మీరు ఎన్నోసార్లు చదివారు.
యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఆ అడుగు వేసినప్పుడల్లా ఒకే మాట్లాడంటాడు, యెహోవా పేరట వచ్చుతున్నాను. యుద్ధము నాది కాదు, యుద్ధం నాది కాదు, ఎవరిది? యెహోవాది. ఆ ఒక్క మాట నిన్ను బతికిస్తుందండి. మళ్ళా చెప్పనా, ప్రతిదానికి యుద్ధం యెహోవాదే అంటే దావీదు, నేను కదా ఈ గోపురం కట్టే అంటేనేమో బబులోను మహారాజు. ఇప్పుడు సంఘంలో 2 గుంపుల వాళ్ళు ఉంటారు. నేను దండం పెట్టి చెబుతున్నా, మీ నోటితో ఏ పని మొదలుపెట్టినా యెహోవాదే ఆ మాట అనొచ్చుగా మీ నోటితో. ఇది యెహోవాదే, ఈ ఉద్యోగం, ఈ వ్యవసాయం, ఈ పరిచర్య, ఈ దేవుని బలిపీఠం, నేను చేసే ప్రార్థన ఆయన అంగీకరించినట్లుగా ఆయన నామాన్నే పెడతాను, నా నామాన్ని వెళ్ళను. అందుకే అతనికి కృప అంత సమృద్ధిగా ఉంటే అంత ఎత్తు మనిషి చేతికి ఒక చిన్న పిల్లవాళ్ళలాగా చంపి అవతల పడవేశాడే. కారణం ఏమిటో తెలుసా? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. కారణం ఏమిటంటే లేఖనాల ప్రకారం నేను ఎప్పుడు బలహీనుడను. ఇంకొక మాట చెబుతాను, నీ బలహీనతలని కనబడినప్పుడల్లా కప్పడానికి వస్తాడండి. నువ్వు చేతగాని వాడినప్పుడల్లా చేతి కర్రిస్తాడు. నువ్వు చేతగాని వాడు ఏడుస్తుంటే ఆయన పైన భుజాన్ని వేసుకోవడానికి వస్తాడు. నువ్వు చేతగాని వాడు కానీ మిగిలిపోతే నిన్ను రేవు దాటించడానికి ఇష్టపడతాడు. నాకంతా తెలుసులే, నేను చేస్తాలే అనుకున్నప్పుడు దూరం నుండి చూస్తానే ఉంటాడు. మన నోట ఏముండాలి? యుద్ధము. చెప్పండి, యుద్ధము. ఈ పరిచర్య, ఈ పాట పాడిన, మనం ప్రసంగం చేసిన, స్వస్థ ప్రార్థన చేసిన, ఉపవాస కూటం పెట్టినా, దానం చేసినా, యాగం చేసినా, బలి చేసినా, బహుదూరం ప్రయాణం చేసినా నీ నోట ఉండవలసింది ఒకటి, ఇది యెహోవా పని, ఇది యెహోవా పని, ఇది యెహోవా పని, యెహోవా పని. నేను పని వాడను. ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తావో కృప నిన్ను ఆవరించబోతావు. ఆ కృప చేత ఎంత ఘనకార్యం జరిగింది. దావీదు ఒక్కడు గొలియాతును చంపితే ఊళ్ళన్నీ కదలాలా? కదిలించే దేవుడు ఆయన. ఈ తట్టు నుండి ఆ తట్టునకు నీవు ఎరగని భాషతో మాట్లాడేవాడు నీ దగ్గరకు రాబోతా ఉన్నారు. బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్న వేళ. కథాకాలక్షేపం కాదు. ఈ వాక్యం మీద చేయబెట్టి మీరు ప్రార్థన చేసుకోనండి. ఈ రోజు నుంచి మీ భాష మారునే గాక. ఇది యెహోవాది. ప్రభు, నేను ఉద్యోగానికి వెళుతున్నా, నీవు ఇచ్చిన ఉద్యోగానికి వెళుతున్నా, నీవు నాకు ఇచ్చిన వ్యాపారం కొరకు వెళుతున్నా, ఇదిగో నాకు ఇచ్చిన పని కొరకు వెళుతున్నా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన సువార్త కొరకు వెళుతున్నా, పని నీది, పని వాడిన నేను అని నేను ప్రార్థన చేసి బయటికి బయలుదేరినట్లుగా మీరందరూ ఆ పని మొదలు పెట్టండి. సేవలో కానీ, కుటుంబపరంగా కానీ, వ్యవసాయంగా కానీ, వ్యాపారంగా కానీ అన్ని కోణంలో నా దేవుడు కృపతో మిమ్మల్ని నడిపిస్తాడు. కృప చేత బలపరచబడతారు, కృపలోనే ముందుకు సాగుతారు. ఒక్క క్షణం విరిగి నరిగిన బలిపీఠంలాగా, అర్పణలాగా, గిద్యోనులాగా మనం అయితే అగ్ని రోజు కాలుస్తుందిగా. మనం దేవుని సన్నిధిలో యెహోవా నామాన్ని గొప్ప చేసి మన నామాన్ని తక్కువ చేసుకుని నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉందని నిర్ణయానికి నీవు రాగలిగితే జనమును వణికించిన వాడు నీ పాదాల దగ్గర పడబోతామన్నాడు. నీకు విరోధంగా లేచిన వాడు నీ ఎదురు సాగిల పడబోతున్నాడు. ఊహకు మించిన ఘనకార్యం చేయబోతున్న వేళ అది అతి త్వరలో జరుగునగాక. మీకు ఇంకొక మాట చెబుతా, దేవుని సన్నిధిలో మనం ఎవరమై ఉండాలో తెలుసా? దైవ సంబంధమైన భీతి కలిగి, దైవ సంబంధమైన కృప కలిగి, దైవ సంబంధంగా నడిపింపులో ఉండాలి. ఒక భయంకరమైన మూర్ఖుడట అందరినీ చంపుకుంటూ ఒక ఊళ్ళోకి వచ్చాడు. అక్కడున్న ఆ ప్రజలను సంహరిద్దామని వాళ్ళంతా తిన్నగా గోపురం మీదకి వెళ్ళిపోయారు. ఆ ఎత్తైన గోపురంలోకి వెళ్ళి దాక్కున్నారు. వీడొచ్చి ఆ కోట గోడ తలుపులు పగలగొట్టడం, నానా బీభత్సం చేసి ఇన్ని దేశాలు జయించాను, నాకు విరోధంగా ఎవరు నిలుస్తాడు అంటూ విచ్చలవిడిగా ప్రవర్తించి వెర్రి కేకలు వేసుకుంటూ ఎవరా గోపురానికి వెళ్ళింది, అక్కడికి వెళితే వాళ్ళు కాపాడబడతారా చూడండి, అంతు చూస్తాను, రంకెలు వేస్తా ఉన్నాడు. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? నాకు ఆ పాఠం అంటే చాలా ఇష్టం. న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడ లోపల భయపడే వాళ్ళంతా భయపడుతున్నారు, గడగడలాడుతున్నారు. ఏమో తలుపులు భద్ర కొట్టుకు వస్తాడేమో, ఒక వచ్చాడనుకో వాడు పైకి వచ్చే దారి లేదుగా, వాడి చేతిలో పడతాంగా అని అందరూ గడగడలు ఆడుతుంటే వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ ఏమని చేసిందో తెలుసా? గడగడలాడే వాళ్ళని చూసి, నేను కూడా మిమ్మల్ని చూసి ఎందుకు గడగడలాడాలి, నేను ఎందుకు భయపడతాను అని ఒక్క క్షణం ఆ వైపు చూడటం మానేసింది. దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుద్ది, వాడి నుంచి మనం ఎలా కాపాడబడతాము అని వాళ్ళను కృంగిపోయిన వాడు చూసి కృంగిపోదా, దిగులు పడుతున్న వాడితో దిగులు పడదా,
అయిపోయింది అనుకునేవాడితో సన్నాయి మోతం మోగించాలా. నలుపక్కల చూసింది, నేను బయటపడాలి అని. తీరా అక్కడికి వెళితే తిరగల దిమ్మ ఒకటి కనపడింది. నెమ్మదిగా తిరగల దిమ్మ తీసుకుంది. ఇప్పుడు ఎవరి మీద వేయబోతుంది? రాజు మీద వేయబోతుందండి. బాగా ఆలకించండి. ఆ సాహసం మీరు చేయగలరా? అతను రంకెలు వేస్తూ కేకలు వేస్తూ అందరిని జయించి వచ్చినవాడు. తను తెగించింది. తన జీవితంలో నేను బలహీనుడిని, చావు సమీపిస్తున్నా, వాడు వస్తాడు, మమ్మల్ని అందరూ చంపుతాడు, నేను ఎందుకు చావాలి? ఇప్పుడు దేవుడు నన్ను బలపరచాలి, ఆయన కృపచేత నేను నిలబెట్టబడాలనుకుని ఒక్కసారి తిరగల దిమ్మలా లేపి పట్టుకుందండి. నెమ్మదిగా రంకెలు వేసుకున్నవాడు వెళతా ఉన్నాడు కోట చుట్టూ. దగ్గరకు రాగానే తీసి ఆ రాయి కాస్త వాడి నెత్తిని పడవేసింది. అంతే. వెంటనే ఆ రాతి దిమ్మ, తిరగడి దిమ్మ పట్టడం, తల వగలడం, చావడం అయిపోయింది. ఓ పెద్ద కేక వేశారు. ఏమి అని కేక వేశారు? రారాజు చచ్చిపోయాడు, భయంకరమైన వ్యక్తి బద్దలైపోయాడు స్త్రీ చేతిలో అని కేకలు వేశారు. ఒక్క క్షణం ఆగి ఆలకించ. ఎవరు చేశారు? మగవాళ్ళ స్త్రీలా? ఒక్క స్త్రీ చేసింది. ఈ రోజున బాగా గమనించండి. పరిస్థితులు శృతిమించుతున్నాయా? శత్రువులు చెలరేగుతున్నాడా? అవమానాలు ఊరేగుతున్నాయా? పరిస్థితులు నిన్ను తరుముతున్నాయా? ఇక నీకు ఏ దారి లేకపోయిందా? నీతో ఉన్న వాళ్ళందరూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారా? నువ్వు అలాంటి వ్యక్తిగా ఉండకూడదు. నువ్వెవరవో తెలుసా? దీనికి పరిష్కారం నేను పొందాలి, దీన్ని నేను జయించగలగాలి. ఆ వీరుడి పేద నాకు జయం కలగాలి, ఆ శత్రువు మీద నాకు జయం కలగాలి. ఆ రోజున తిరగడి దెమ్మనిచ్చాడండి సౌలు. అట్లా చూస్తూనే ఉన్నాడు. గొలియాతును చంపడానికి ఏ రాయి తీసుకెళ్ళాడు? నున్నటి రాయిలు తీసుకెళ్ళాడు, చిన్నది. ఆ రాజును చంపడానికి ఈమెం తీసుకెళ్ళింది? మాట్లాడరే. తిరగడి దెమ్మ తీసుకెళ్ళింది. ఆ రోజున గొప్ప యోధుడిగా మారటానికి అర్పణ ఏ బండ మీద పెట్టాడు? అది ఆ రాతి మీదే పెట్టాడు. అగ్ని బయలుదేరిందిగా. ఈ రోజున సేవకుడిగా బ్రతిమలాడుతూ మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, దేవుని అగ్ని చేత మీరు నింపబడబోతున్నారు. మీ చేతిలో దేవుని సహాయపు రాయి ఉంటుంది. ఆ రాయి నిత్యముగా నీ శత్రు తల చితగొట్టబడును గాక. నీకు కృప చేతికి అనుగ్రహించబడతా ఉంది. నీ చేతిలో యేసు అనే నామం ఉచ్చరించబడే నోరుండగానే చేతిలో చిన్న రాయి అయిన అద్భుతం జరిగిస్తూనే ఉంది. ఈ రోజున సేవకుడిగా నేను మరలా మీకు చెప్పగలిగిన మాట ఒక్కటే, నిశ్చయముగా నీ వ్యక్తిగత జీవితంలో ఆ చిన్న రాయి నిన్ను రక్షించునగాక. యెహోవా నామము నిన్ను ఉద్ధరించునగాక. నీ చేతిలో ఉన్న తిరగటి రాయి, దాని పేరు సహాయపు రాయి, ఎత్తి అలా పడవేస్తే అతడి తల పగిలి చచ్చాను. మరి ఈ రోజున మీరు జెండా ఎగరవేయబోతా ఉన్నారు, మీరు విజయ పతాకం ఎగరవేయబోతా ఉన్నారు. దేవుని కృప మీ చేతిలో ఉండబోతా ఉంది. మీ చేతిలో యెహోవా నామాన్ని ఉచ్చరించే కంఠంతో పాటు చిన్న రాయి ఉంటుంది. మీ చేతిలో తిరగడ రాయి ఉంటుంది. మీరు గొప్ప యోధులుగా మారబోతున్నారు. నా దేవుడు ఎవరో తెలుసా? బలహీనమైన నిన్ను బలపరిచేవాడు. నిన్ను బలపరచడానికి ఆయన చేతులు నీ చేతుల మీద పెట్టబోతున్నాడు. మంచి రోజులు నీకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు చికాకులు, సమస్యలు, కన్యుడు నీ దగ్గరకు వచ్చాయా? చరిత్ర తిరగబడబోతుంది. ఒకే ఒక దెబ్బ నీకు విజయము కలుగ చేయునగాక, విజయము కలుగ చేయునగాక. తిరగడ దిమ్మ ద్వారా కార్యం చేశాడే, యెహోవా నామాన్ని బట్టి కార్యం చేశాడే, విసిరిన చిన్న రాయిని బట్టి కార్యం చేశాడే, బండ మీద అర్పణ పెడితే అగ్ని చేత కార్యం చేశాడే. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఈ రోజు నిన్ను అంటున్నాడు, అరుపులు చూసి గుళ్యాతులు చూసి కలవరపడిపోయావా? నా రాత ఇంతే, ఇక భయంకరమైన శత్రువులు నన్ను నా ఇంటి వారిని తరిమేశారు, నేను కేవలం గానుగు చాటును బ్రతకాలనుకుని కర్మ కాలిపోయింది అనుకుంటున్నావా? చరిత్ర తిరగబడుతున్న రోజు ఈ రోజు. నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటి, ప్రభు వైపు తిరిగి అనాల్సింది ఒక్కటి, ప్రభువా నేను బలహీనుడను. అందరూ చెప్పండి, నేను బలహీనుడనయ్యా, నేను బలహీనుడనయ్యా అనగానే ఆయన ఏమంటాడు తెలుసా? నా కృప నీకు. నువ్వు బలహీనుడు అయినప్పుడల్లా నేను బలమైన కార్యాలు చేస్తా. నువ్వు బలహీనుడు అయినప్పుడల్లా నేను దిగొస్తా. నువ్వు బలహీనుడు అయినప్పుడల్లా అంత పెద్ద శత్రువుని నీ కాళ్ళ కింద పడుకోబెడతా. నేను బలమైన కార్యాలు చేస్తాను. యెహోవా నామాన్ని ఉచ్చరించి ఇంత రాయితో కొడితే ఎన్ని ఊళ్ళమంది వచ్చి కేకలు వేశారు. దేవుని సన్నిధిలో నీవెప్పుడైతే నువ్వు ఎంత బలహీనుడైనా తగ్గించుకుని ఆయన పాదాలు పట్టుకుని ఏడవగలిగితే ఊహకు మించిన కార్యాలు జరగబోతున్నాయి. అది మొదలవునగా. ఈ వాక్యం వింటున్న సహోదరులారా, బలహీనతలో మనుషులతో చెప్పబాకు, నీ బలహీనతలు ఇతరులతో పంచుకోబాకు.
మాటిమాటికి సాతానుకు బలం కలిగేట్టుగా నేను బలహీనుని ప్రార్థన చేయలేను, వాక్యం వినలేను, ఇవ్వలేను, చేయలేను, నడవలేను, నేను బలహీనుడనే మాట అనుకో. నీ బలహీనతలో దేవునితో చెప్పుదువగాక, దేవునికి అప్పగించుదువగాక. దేవుని నీవు అప్పగించి నేను బలహీనుడనయ్యానగాని ఆకాశం పరలోకం కదలబోతా ఉంది, సృష్టి కదలబోతా ఉంది, బలమైన కార్యాలు జరగబోతున్నాయి. ఆ కృపచేత నిన్ను బలపరుస్తాడు. నిశ్చయముగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత దూరం పోయినా నీకు విరోధంగా లేచి అంతూ చూద్దామన్న వారిని నీ కళ్ళ ముందే సర్వనాశనం చేసేట్టుగా నీ చేతుల్లో బలపరుస్తాడు. తిరగటి రాయితో అతని తల పగలగొట్టుదువగాక. మరి ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉండగా నేను చేస్తానని ఆయన అంటే నేను బలహీనుని కనబడ్డాళ్ళకల్లా నేను బలహీనుని. ఎప్పుడైతే ఆ మాటను ఒప్పుకుంటావో వాడికి బలం వస్తుంది. కానీ చిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి నేను బలహీనుడనయ్యా, నేను అసమర్థుడనైనా, నా వల్ల కావటం లేదయ్యా అంటే ఆయన అంటాడు, నీ భారం నా మీద మోపు, నా కృప నిన్ను ఆవరిస్తుంది, బలమైన కార్యాలు జరుగుతుంది. ఈ వాగ్దానాన్ని ఈ రోజు నుంచి మీ జీవితంలో జరుగునగా, ఈ రోజు నుంచి అద్భుతాలు జరుగునగా. ఎవరెవరు మీకు విరోధంగా లేచారో మీ పాదాల దగ్గరకు రాబోతా ఉన్నారు. కథ కాదు, వాస్తవ చరిత్ర. తిరగల దిమ్మతో విజయం పొందబోతున్నావు, నున్నటి రాయితో విజయం పొందబోతా ఉన్నావు, చేతిలోని ఎండిపోయిన కర్రతో సముద్రాలను పాయలు చేసి ఘనత నీవు పొందబోతా ఉన్నావు. యెహోవా నామాన్ని ఉచ్చరించి నీవు ఘనత పొందబోతున్నావు. నీ బలహీనతలు ఈరోజు ఒకవేళ దిక్కుమాలిన వాడవైనా, చెడిపోయిన వాడవైనా, కృంగిపోయిన వాడవైనా, వరాలు పోగొట్టుకున్నా, ప్రార్థనలో చల్లబడిపోయినా, అన్ని చరిత్రలు తిరగబడిపోయినా దేవుని దగ్గర నీ బలహీనతలన్నీ ఒప్పుకోగలవా? నేను బలహీనుడనయ్యా ఒక మాట అనడం కాదు, నీలోని బలహీనతలు ఏమై ఉన్నాయి? దావీదులోని బలహీనత దావీదు ఒప్పుకున్నాడుగా. భక్తులందరి జీవితంలో అయ్యా నేను ఒక పాపినని తమ బలహీనతలన్నీ ఒప్పుకున్నారుగా. ఈరోజు నీ బలహీనతలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించమని కోరుకుని నేను బలహీనుడనయ్యా నన్ను కనికరించమని చేతులు పైకెత్తితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు ఆయత్తపరచండి, మేలుతో తృప్తిపరచండి. బలహీనులు బలపరచండి, అభిషేకంతో నింపండి, రాకడ కొరకు ఆయత్తపరచండి. పేరు పేరున బిడ్డలను దీవించి ప్రార్థనా విజయంతో అగ్ని అభిషేకం చేత నడిచి వెళ్ళే కార్యం చేయండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.